వ్యూహం సినిమాలో ఒక యూనిక్ పాయింట్ అండి, ఎంతవరకు వరల్డ్ హిస్టరీలో కంటెంపరీ ఇప్పుడు జరుగుతున్న దాని మీద ఒక సినిమా రాలేదు. ఇప్పుడు ఉన్న క్యారెక్టర్స్, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మీద. లక్ష్మీ ఎన్టీఆర్ అనేది 25 సంవత్సరాల క్రితం సినిమా, కరెక్ట్ స్టోరీ. వంగవీటి అంతే. అప్పుడు అది ఎలా జరిగింది, ఏంటి, ఎలా ఉంటుందని ఎవరికి అర్థం కూడా కావట్లేదు. కాకపోతే వాళ్ళు వ్యూహం ట్రైలర్లో దానికి సంబంధించిన మెటీరియల్ మేము ఏదైతే రిలీజ్ చేసామో అది మాత్రం చూసి వాళ్ళేదో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్న రీతితో ప్రవర్తిస్తున్నారు. అది ఏం చేయాలో తెలియక ఎవరికి తెలియకుండా కోర్టులో కేసు పెట్టి, దాని మీద ఇంతవరకు నారా లోకేష్ పబ్లిక్ ఒక ముఖం లేదు నేను కేసు పెట్టినాను చెప్పలా. నేను కేసు పెడతాను నేను చెప్తాను, నేను బికాస్ దట్ ఈస్ దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. అలా కేసు పెడితే కూడా వాళ్ళు దడుచుకుంటారని ఎక్కడ అన్వయించుకుంటారో అని ఏం కాదు, ఫైనల్ వస్తుంది కదా బయటికి. మీరు వెనకాల నుంచి చేసిన అవసరం లేదు కదా. మీరు అన్ని ముందు నుంచి జగన్ సైకు అన్నీ అన్నప్పుడు వ్యూహం మీద కేసు పెట్టడానికి మీరు ఏమి మాట్లాడుకుని ఎందుకు పెట్టాలి అసలు? అంటే వి డోంట్ ఈవెన్ రికగ్నైజ్ ఇట్ అనే ఒక ఇది కూడా అది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి తెలిసి చేశాడా ఎవడు మన కలిగిపూడి, వాడు తెలియక చేశాడా, అది ఒక పాయింట్. కానీ ఇది జరిగిన తర్వాత కూడా నేను ట్యాగ్ చేసినా కూడా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వాలి, అసలు ఇది లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇది లేదు అసలు నాకు తెలీదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు, విచ్ మీన్స్ ఐదర్ దేర్ ఎండోర్సింగ్. ఇలాంటి కైండ్ ఆఫ్ రెటారిక్ని ఒక మూడు సార్లు సీఎం చేసి 40 నేనని కాదు, ఇది ఎవరి మీద జరిగినా ఇంక్లూడింగ్ దావుద్ ఇబ్రాహిం మీద చేసినా కూడా దిస్ ఇస్ అ క్రైమ్. అదే ఎగ్జాక్ట్లీ రిజిస్టర్డ్ టెర్రరిస్ట్. ఎగ్జాక్ట్లీ. ఒసామా బిన్ లాదన్, మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, యాహియా సిన్వార్ మీద చేసినా కూడా దిస్ ఇస్ రాంగ్. ఇది మన సెటప్లో. బికాజ్ ద హోల్ సింపుల్ పాయింట్ ఇస్ యూ కెనాట్ టేక్ లా ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్. యా, అది అండ్ ఇది ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డ్రాస్టిక్ మేనర్. ఎగ్జాక్ట్లీ. ఇది నార్త్ కొరియాలో కూడా చేయరు ఇలాంటిది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. యా.